రాష్ట్ర విభజన సమయంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి తమిళనాడుకు వెళ్లకుండా ఆంధ్రాకు తెచ్చింది ఎవరో మీకు తెలుసా? నేడు ఆ మహానుభావుల కారణంగానే శ్రీవారు కొలువైన ఆ తిరుమల మన తెలుగు వారికి దక్కింది. 1953లో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం రాజధాని నగరమే కాకుండా సరిహద్దుల నిర్ణయం కూడా పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంచేందుకు నాటి నేతలు బెజవాడ గోపాలరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, అనంతశయనం అయ్యంగార్ చేసిన కృషి చారిత్రాత్మకమైనది. మద్రాసు విభజన సమయంలో తమిళ నాయకుడు మపసి శివజ్ఞానం ఆధ్వర్యంలో తమిళులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రాచీన తమిళ కావ్యాల ఆధారంగా తిరుమల కొండలు తమిళ భూమికి సరిహద్దులని వాదిస్తూ చిత్తూరు జిల్లాను తమిళనాడులో కలపాలని డిమాండ్ చేశారు. మద్రాసు పోయినా పర్లేదు, తిరుపతిని మాత్రం వదులుకోమన్నది వారి ప్రధాన నినాదం. మద్రాసు నగరం చేజారటంతో తిరుమలను ఎలాగైనా కాపాడుకోవాలని తెలుగు నాయకులు పట్టుబట్టారు. ఈ సరిహద్దు వివాదంపై కేంద్రం జస్టిస్ హెచ్వి పటాస్కర్ కమిషన్ ను నియమించింది. ఈ క్రమంలో వావిలాల గోపాలకృష్ణయ్య చిత్తూరు జిల్లాలోని ప్రతి గ్రామం యొక్క జనాభా, భాషా వివరాల గణాంకాలను పక్కా ఆధారాలతో కమిషన్ ముందు ఉంచారు. పటాస్కర్ కమిషన్ ఒక గ్రామమే ఒక యూనిట్ అనే సూత్రాన్ని తీసుకురావడంతో తెలుగువారు మెజారిటీగా ఉన్న తిరుపతి, తిరుమల కొండలు సురక్షితంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండిపోయాయి. అయితే ఇదే సూత్రం ప్రకారం తమిళులు ఎక్కువగా ఉన్న తిరుత్తని, పల్లిపట్టు తాలూకాలను తమిళనాడుకు అప్పగించాల్సి వచ్చింది. బెజవాడ గోపాలరెడ్డి చూపిన చొరవ, వావిలాల గోపాలకృష్ణయ్య సేకరించిన పక్కా ఆధారాలు, అనంతశయనం అయ్యంగార్ ఢిల్లీ స్థాయిలో తెచ్చిన ఒత్తిడి వెరసి తిరుపతి ఆంధ్రుల సొంతమైంది. నాటి నేతల దార్శనికత వల్లే నేడు తిరుమల వెంకటేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచాడు.